ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కూటమి పాలనలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పతనం అవటంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో సర్కార్ సాయం కరువైంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులే పొగాకు రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఆందోళనతో ఇంకొందరి రైతుల గుండెలు ఆగుతున్నాయి. అయినా చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏలూరు జిల్లాలో పొగాకు రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరు జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో అధికంగా రైతులు పొగాకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పండించిన ఏ రైతు ఇంట చూసినా పొగాకు బేళ్లు దర్శనమిస్తున్నాయి. 10 బేళ్లు బోర్డులు వేలానికి తీసుకువెళితే 1-2 మాత్రమే కొనుగోలు చేసి మిగతా వాటిని తిప్పి పంపించేస్తున్నారు. దాంతో రైతుల ఇంటి వద్ద పొగాకు బేళ్లు పెద్ద ఎత్తున ఉండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు సంక్షోభం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా పొగాకు కంపెనీలు బయ్యర్లతో కలిసిపోయి పొగాకు పంటను ఎక్కువ ధరకు కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలుగూడెం, దేవరపల్లి పొగాకు బోర్డుల్లో వేలానికి వెళ్లే పొగాకుకు ధర లేకపోవడంతో 3 వంతులు వెనక్కు తిరిగొచ్చేస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రాల వద్ద ఎన్నో ఆందోళనలు నిర్వహించారు. కంపెనీలు, బయ్యర్లు సిండికేట్గా మారి ఎలా దోచుకుంటున్నారు? పోలవరం నియోజకవర్గంలో పొగాకు సాగు చేసే రైతుల ఆవేదనను వారి మాటల్లోనే మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ ఏజెన్సీ బుట్టాయిగూడెం మండలంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. చూస్తే కనుక ఏ ఇంటికాడ చూసినా, ఏ గడప ముందు చూసినా కానీ పొగాకు బేళ్లే దర్శనిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు దళారుల దోపిడీతో ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉప్పినవారిగూడెంకి సంబంధించినటువంటి రైతులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పని. సార్ చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటో? ఇవాళ పొగాకు రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 41 క్వింటాలు కొంటామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి 41 క్వింటాలను కూడా అమ్మిస్తామని పొగాకు బోర్డు రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఇవాళ చేతులెత్తేసి మాకు ఆర్డర్స్ లేవు అయ్యి అంటున్నారు. అయితే ఆర్డర్స్ అనేవి ఇప్పుడు రావు. మరి ఆర్డర్స్ పోయినసారే తీసుకుంటారు, పోయిన సంవత్సరమే 2026కి 2025లోనే తీసుకుంటారు. ఇది ఓన్లీ కుంటి సాకు మాత్రమే తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ బైర్లు, కంపెనీలు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఈ రేటుకి కావాలంటే ఐటీసీ వాడు, జీపీ వాడికి పొగాకు కావాలంటే ఈ రేటుకి కావాలంటే నా గొడవ దగ్గర తీసుకో, ఇక్కడ ఎందుకు రైతులు రేటు పెంచుతాం అని ఇలా కుమ్మక్కైపోయి రేట్ని పతనం చేసేసారు. 470 రూపాయలు కొనమని ఏ రైతు అడగల, 170 రూపాయలకి అమ్మని ఏ రైతు ఇవ్వడం. ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు? ఇప్పుడు ఇవాళ పాలేళ్ళు కానీ, కూలీలు కానీ, భూమి కవులు కానీ, బేరన్ అద్దె కానీ, బేరన్ ముఠా వాళ్ళ పని కానీ మొత్తం అంతా కూడా 400 రూపాయల రేట్లోనే తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు సడన్గా 170 రూపాయలు చేస్తే ఈ లాసునంతా ఏ రకంగా భరాయించాలి, ఏ రకంగా ఈ బాకీలను కట్టాలి? ఏం బాగుంకుందారని రైతులు కన్నీళ్ళని తుడవటానికి ప్రయత్నం చేయని మీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్ ఎలా ఉంది? పెట్టిన పెట్టుబడి అని వస్తుందా? అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? పెట్టిన పెట్టుబడి అసలు ఎంత మాత్రం రాదు. ఎంత పెడుతున్నారు ఎకరాకి? ఒక ఎకరానికి వచ్చి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. 5 ఎకరాలు అయితే 10 లక్షలు పెట్టుబడి అవుతుంది. అందులో వచ్చేది 4 లక్షలు కూడా రాని పరిస్థితి. వాళ్ళ 6 అంటే ఒక బేరం చేసిన రైతు 10 లక్షల అప్పులో కూరుకుపోయే పరిస్థితి, మళ్ళీ బయట తెచ్చిన అప్పులతో సహా. మా రైతులుగా ఇలాంటి సంక్షోభాలు చూసాం మేము. దీని మీద లక్షల మంది బతుకుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి బతుకుతున్నారు, తెలంగాణ నుంచి బతుకుతున్నారు, కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి ఈ పొగాకు పంట మీదకి వచ్చి అందరూ పని చేసుకుని బతుకుతున్నారు. రైతులే కాదు, ఎన్నో లక్షల మందికి కూడలేదు దీనివల్ల. పొగాకు రైతులు ఇంటికి వచ్చి అసలు పొలం నుంచి ఇంటికి వచ్చి అసలు భోజనం చేసే పరిస్థితి లేదండి. అసలు అలా మనేదిగా మంచం మీద పడుకుంటున్నారు. ఇప్పుడు ఈ రైతు పాల వెంకటేశ్వర గారి రైతు అదే పరిస్థితిలో గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ రైతుల పొగాకు రైతులను ఆదుకోవాలని మీకు మనవి చేస్తున్నామండి. ఇప్పుడు మరి ఈ ఊళ్ళో ఉన్న 100 మంది, చిన్న ఊరిలో ఉన్న 100 మంది రైతులు ఉత్తి పొగాకే పండిస్తారు, ఇంకా రెండో పంట పండించరు. ఈ పొగాకు మీద రూపాయి రాకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడైనా ఆదుకోవాలండి, ప్రభుత్వం దిగి రావాలి, ఆదుకోవాలి. చాలా బాధాకర విషయం అండి ఈ పొగాకు రేట్లు ఇలా లేకపోవడంలో. 420 రూపాయలు ఉందండి. లీస్ట్ వచ్చేసి 300 దాకా ఉందండి. ఈ సంవత్సరం వచ్చేసి
265 రూపాయల నుంచి 170 రూపాయలు అండి. అది కూడా బోర్డుకి ఒక క్లస్టర్కి వచ్చేసి 1000 వేలు వెళ్తే ఈరోజు 2 క్లస్టర్లు కలిపి 600 వేలు వెళ్తే 150 వేలు కొంటున్నారండి. అవి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ. ఇవి బయట రైతులు వచ్చేసి బోర్డులు అమ్మేదానికన్నా బయట అమ్మితేనే బాగుందా అన్న ఉద్దేశంలో ఉండిపోయారు. కంపెనీలు బయటకు వచ్చేసండి 220 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే కంపెనీలు అందరూ సిండికేట్ అయ్యి కొంటున్నారని చెప్పి రైతుల ఉద్దేశం అండి. ఇష్టాన రీతిలో తక్కువ ధరలు కొనేసి తమని దోపిడీ చేస్తున్నారు. తమ శ్రమంతా దోపిడీకి గురవుతుంది. పూర్తిస్థాయిలో కూడా తమను ఆదుకోవాలి, తమకు సంబంధించినటువంటి మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం పొగాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. తాజాగా బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామానికి చెందిన రైతు పాల వెంకటేశ్వరరావు పొగాకు సాగు కోసం చేసిన అప్పులు ఒత్తిళ్లకు గురై తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందారు. దాంతో ఒక్కసారిగా పొగాకు రైతుల్లో విషాదం చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో మరికొందరు రైతులు ఉన్నారని, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పొగాకు రైతుల్లో నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు అంటున్నారు. పొగాకుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు ట్యాక్స్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని, అలాంటి రైతులను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో చనిపోయిన రైతు పాల వెంకటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియాను ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న తెల్లం బాలరాజుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కూటమి సర్కార్ పాలనలో పొగాకు రైతుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళి చూసినా కానీ ఉన్నటువంటి పొగాకు బేళ్లే దర్శనమిస్తాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పశ్చిమ ఏజెన్సీలోని బుట్టాయిగూడెం సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముప్పినవారిగూడెం సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఒక రైతు ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి రైతు ఇంటి వద్ద చూస్తే కనుక ఏకంగా తాను సాగు చేసినటువంటి ఏకంగా 10 ఎకరాలకు సంబంధించినటువంటి పంట ఏదైతుందో పొగాకు సంబంధించినటువంటి పంట కూడా ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. చూస్తే కనుక గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా పండించినటువంటి పంటకు కూడా తీవ్ర మనోవేదనకు చెంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇదంతా కూడా చూస్తే కనుక 10 ఎకరాలకు సంబంధించినటువంటి పంట అంతా కూడా ఇంటికాడ మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎస్ఎఫ్ నేతలు కూడా కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి బాలరాజు గారు ఉన్నారో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉన్నాయా? ఎక్కడ చూసినా కానీ ఇంటి ముందు ఏకంగా పొగాకు బేళ్లే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూస్తే రైతులు అప్పుల ఊపులో కూరుకుపోయిన పరిస్థితులు కనపడుతుంది. ఏం చూస్తారు? ఈరోజు ధరలు పతనమైపోయినాయి. ఇప్పుడు యావరేజు 150, టాపు ధర 265. అది కూడా ఈరోజు మరి రైతుకి మరి పండించిన పంట కానీ పెట్టుబడికి కానీ ఈరోజు అప్పులు కూడా తీరని పరిస్థితి ఈరోజు ఈ రేట్లు ఉన్నాయి. అందుకనే పాల వెంకటేశ్వరరావు గారు మరి మనోవేదన గురై ఆయన చనిపోయాడు. ఈ రకంగా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు పొగాకు కూడా ఈరోజు ఎవరి ఇంటికాడు చూసినా నిల్వలే ఉన్నాయి. ఇదిగోండి ఈరోజు ఇక్కడ ఈ ఒక రైతు ఇంట్లో మరి ఈరోజు పొగాకుని అమ్ముకోలేక గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడంటే ఈ విధంగా రైతు మొత్తం కూడా పొగాకు రైతులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు నిమ్ముకి నీరెత్తినట్టుంది. కుంభకర్ణుడు లేక నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. ఆయన 3 దఫలుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, రైతు కష్టాలు కూడా తెలిసిన వ్యక్తి. కానీ తెలియనట్టే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఈరోజు కంపెనీలు, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. ఈరోజు బ్లాక్లో ఇదే పొగాకు 220 రూపాయలు కొంటున్నారు. అదే రైతుకు వచ్చేసరికి 170. ఏంటిది? ఇది తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విజిలెన్స్ లేదా? బోర్డుకి విజిలెన్స్ లేదా? ఎందుకంటే ఈరోజు రైతులు ఈరోజు కన్నీళ్ళు కారుస్తున్నారు. ఇదే పొగాకు రైతులు లక్షలాది రూపాయలు జిఎస్టీ ద్వారా, సెస్ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్నారు. అలాంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోదండి. ఆనాడు రాజశేఖర్ గారి హయాంలో కూడా రైతులు పొగాకు రైతులు సంక్షోభంలో ఉంటే ఆ రోజు 250 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ రోజు 300 రూపాయలు గిట్టుబాటు ధర పెట్టి మార్కెట్ ధర మరి కొనుగోలు చేసి మరి రైతులను ఆదుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేతులు రావడం లేదు. రైతులకి పట్టించుకోరు ఆయన. ఎందుకంటే ఆయన మొదటి నుంచి రైతు వ్యతిరేక. ఆయన ధరలు లేకపోవడం వల్ల కనీసం ఈ కుటుంబాన్ని
ఈరోజు తక్షణమే ఆదుకోవాలి. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇచ్చి మరి పాలా వెంకటేశ్వర కుటుంబాన్ని ఆదుకోవాలని మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటికైనా కానీ కూటమి సర్కారు కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సుమారు 250 కోట్ల నిధులను విడుదల చేసి ఆదుకున్నారని పొగాకు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కరోనా సంక్షోభంలో ధరలు పతనమైన తర్వాత మార్క్ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేయించి రైతులతో పాటు మార్క్ఫెడ్ సైతం లాభాలు వచ్చేలా వైఎస్ జగన్ కృషి చేశారంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ పొగాకు రైతుల బాధ తమకు తెలీదు అన్నట్లుగా ఉండటం పట్ల రైతులు మండిపడుతున్నారు. పొగాకు రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహించి పొగాకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మరో వారం 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, కూటమి పాలనలో అన్నదాతలు గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పశ్చిమ ఏజెన్సీలో పొగాకు రైతుల కష్టాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు ఉన్నారు. సార్ చెప్పండి, పొగాకు రైతు పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మన రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి చాలా దారుణ పరిస్థితిలో ఉంది. రైతులు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళ తాలూకా పేటెంట్ పోతుంది, సిగరెట్ తాలూకా డిమాండ్ పోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ఆ డిమాండ్ తక్కువ వాళ్ళ తాలూకా రెగ్యులర్గా వాళ్ళు మంచి పేటెంట్ ఉన్న సిగరెట్ కంపెనీలన్నీ కూడా 3-4 సంవత్సరాల సరిపడా పంట ఉంచుకుంటారు. దీని ఒక ఆపర్చునిటీగా చూసుకొని ఈరోజు బాగా పండింది పంట, ఈ పంట అంతా కూడా మనం తక్కువ రేటు కొనుక్కోవాలనే ఉద్దేశం మీద రైతులను మోసం చేసి, అన్యాయం చేసి, వాళ్ళ రక్తాన్ని మూటగట్టుకునే విధంగా ఈరోజు జరుగుతుంది. సరే, వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, ఏం చెప్పారు పరిస్థితులు? రాష్ట్రంలో ఉన్న అటు ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాలు సుమారు 16 బోర్డులు సుమారు ఉన్నాయి. ఈ బోర్డులో మొత్తం ప్రతి బోర్డుకి 1-2 చెప్పిన రైతులు వచ్చారు. అంతా కూడా ఎక్కువగా ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లియర్ చెప్తున్నారు, గతంలో మీరున్నప్పుడు మాకు దన్ను ఉండేది, ధైర్యం ఉండేది, ఆ ధైర్యంతో మేము పంట పండిస్తున్నాం. కాకపోతే ఈ రోజున ఈ రకంగా ఇబ్బంది వస్తుంది. మీరు ఒకసారి వచ్చి మా పాదం పెట్టండి చాలు, మీరు ఒకసారి వస్తే మాకు కష్టాలు తీరుతాయి, లేదా మా ఆవేదన చెందుతుంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకొని సిద్ధంగా ఉన్నారు ఈ బాకీలు తీర్చలేక. అట్లీస్ట్ మీరు వస్తే మిమ్మల్ని చూసి ధైర్యంతో బతుకుతాం మేము, ఈ వేదికగా ఇంకో రోజున తీర్చుకుంటాం, అప్పటి నుంచి ధైర్యంతో బతుకుతాం, మీరు రావాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన విషయాలతో వింటుంటే ఇటువంటి వ్యక్తి మనకి ఏదైనా నాయకుడు కానీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి. ఆయన హామీ ఇచ్చారు, మనది రైతు ప్రభుత్వం, మనమంతా రైతు మీద ఆధారపడి ఉన్నాం, మన రాష్ట్రం అంతా కూడా రైతు మీద ఆధారపడి రైతు కూలీలతో అందరూ పోతున్నాం. రైతులకి ఏ కష్టం వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ నేను ఊరుకోను, రైతులకు అండగా ఉంటాను నేను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది ఉండదు, నేను ఉన్నానని చెప్పారు ఆయన. తప్పకుండా రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో గోపాలపురం కానీ జంగాడంలో కానీ మళ్ళీ పర్యటించి వాళ్ళు ఒత్తిడి తీసుకొద్దామని చెప్పారు. పంట ఎక్కువై, పొగాకు పంట ఎక్కువై, సేల్స్ లేక, అవసరం లేక మార్కెట్ తగ్గింది కాదు. రైతులకి ప్రలోభ పెట్టి మార్కెట్ పెంచి మీకు బాగా ఉంటుంది అని చెప్పి ఆశలు చూపించి రైతుతో పంట వేయించి తక్కువ కొనుక్కొని రైతులను మోసం చేసే ఇదొక ప్రక్రియ, ఇది ఒక పెద్ద చీటింగ్, ఇది దేశంలో ఒక పెద్ద స్కామ్ ఇది. దీన్ని అసలు చెప్పాలంటే ఏసీబీ, సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాల్సిన స్కామ్ ఇది. అంటే ఇంతమంది వేలాది మంది రైతుల్ని ఈ రకంగా మోసం చేయడం, అలాగే ప్రభుత్వం కూడా నమ్మకం ఊరేట్టుకు ఊరుకోవడం, దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తానన్నారు, ఆయన దీన్ని పోరాడతానని చెప్పన్నారు. తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పొగాకే కాదు, అన్ని పంటల్లో కూడా ఈరోజు మోసం జరుగుతుంది. ఎరువులు యూరియా అయితే ఇబ్బంది పడే పరిస్థితి, డిఏపి కోటా అంటున్నారు, మందులన్నీ కూడా ప్రతి 500-600 రూపాయలు పెరిగిపోయి, బస్తాలు పెరిగిపోయి రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రైతు వ్యవసాయం చేయకుండా మూసేస్తాడో ఈ రాష్ట్రం చాలా అంధకారంలోకి వెళ్ళిపోద్ది, దేశమే నాశనం అయిపోద్ది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఉన్నటువంటి పొగాకు రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు గోపాలపురం కానీ ఇటు జంగారెడ్డిగూడ ఏరియాలో పర్యటించబోతున్నారు. పర్యటించి పూర్తిస్థాయిలో కూడా అన్నదాతకు అండగా నిలబడతారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. శివతో రాజు, సాక్షి, జంగారెడ్డిగూడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.